మీ పేరండి? నా పేరు ఎల్ఐసి వెంకట్ అండి. అంటే నేను ఎల్ఐసి ఏజెంట్ కాబట్టి ఎల్ఐసితో నేను నా ఇనిషియల్ ఏమైంది సార్. ఓకే. ఏం చేస్తారు ఇక్కడ? ఏంటి, ఏ ఊర్లో ఉంటారు? ఇక్కడ నేను ఉండేది మాధవపట్నం అండి, కాకినాడ దగ్గరలో మాధవపట్నం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్వచ్ఛ సైనికుడిగా స్వచ్ఛ భారత్ కోసం నేను చేస్తున్నాను సార్. ఇప్పుడు ఏం చేస్తానంటే డ్రై వేస్ట్ ఉంది చూసాను, పొడి చెత్త ఏదైతే భూమికి భారంగా ఉంటుందో రీసైక్లబుల్ అయ్యే అవకాశం దాన్ని కూడా రీసైకిల్ చేయకుండా మనం పాడేస్తాము. అటువంటి డ్రై వేస్ట్ని రీసైకిల్ పంపించేటువంటి ఒక ప్రాసెస్ని నేను చేస్తాను సార్. ఇక్కడ మీరు ఇప్పుడు చేసే ప్రాసెస్ మాకు చూపించగలరా సార్? ఇందులో డ్రై వేస్ట్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో మొట్టమొదటి రకం క్లాత్ వేస్ట్, అంటే ఇది టైలరింగ్ షాప్ నుంచి వస్తుంది రద్దు అనమాట. ఈ రద్దు రీసైకిల్ అవుతుంది. ఇది కేజీకి 3 రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట. దీనికి తణుకు వాళ్ళు పట్టుకెళ్తారు. కాబట్టి దీన్ని 3 రూపీస్ వస్తుంది కాబట్టి దీన్ని ఎవరు దీన్ని మీరు శ్రద్ధ చేయరు. దీన్ని ఏం చేస్తారంటే బయట పడేస్తారు. కానీ ఇటువంటి దాన్ని రీసైకిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సరే ఇది కేజీకి 3 రూపాయలు వస్తుంది, ఇటువంటి రద్దు మీరు పాడేయకుండా మీరు వాళ్ళకి మీరు జాగ్రత్త పెట్టుకుని తణుకు వాళ్ళని నెంబర్ ఇస్తాను, వాళ్ళకి మీరు అమ్ముకోండి. తద్వారా భూమి మీద పాడేయకుండా మీరు తగ్గించడం వాళ్ళు అవుతారని చెప్పేసి వాళ్ళకి ఏవైనా చేస్తాను. టైల్ షాప్స్ అందరికి వెళ్ళి వాళ్ళకి ఏవైనా చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు అంత టైం లేదండి, మాకు అంత స్పేస్ కూడా లేదని చెప్పేసి పాడేస్తాను. అయితే మీరు పని చేయండి, మీకు ఒక చిన్న సంచి ఇస్తాను, ఇటువంటి చిన్న సంచి ఇస్తాను, ఇందులో వేయండి, ఇది నిన్న తర్వాత నాకు కాల్ చేయాలి, నేను వచ్చి తీసుకెళ్ళి నేను దాన్ని రీసైకిల్ పంపిస్తాను. సో వీటి మీద వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నేను వర్కర్స్కి జీతం కింద ఇస్తానని చెప్పి నేను వాళ్ళకి ఏవైనా చేసి వాళ్ళ చేత పాడేయకుండా నేను కాకినాడ టైలర్స్ దగ్గర నుంచి నేను తీసుకొస్తున్నాను. సో ఇందులో ఇప్పుడు చేసే దాంట్లో ఎలా ఉంటుందంటే ఈ టైలరింగ్ రద్దులో ఇక్కడ ఇందులో వేస్ట్ కూడా కలిపేస్తారన్నమాట. మైక్ కవర్లు, పేపర్లు, చిన్న అట్ట ముక్కలు అన్నీ కూడా కలిపేస్తారన్నమాట. ఇవన్నీ కూడా సెపరేషన్ చేయాలన్నమాట. ఫస్ట్ ప్రాథమికంగా ఇలాగ డ్రై వేస్ట్ని సెపరేట్ చేసి ఈ క్లాత్ వేస్ట్ మాత్రం వాళ్ళు పట్టుకెళ్తారన్నమాట. ఈ క్లాత్ వేస్ట్ వాళ్ళతో అనుకుని వస్తారు, వాళ్ళు మాకు కేజీకి 3 రూపాయలు ఇచ్చి వీళ్ళు పట్టుకెళ్తారు. నేను 100 కేజీలు అమ్మితే కానీ ఒక వర్కర్కి జీతం నేను 300 ఇస్తాను. సో ఇటువంటి డ్రై వేస్ట్ కూడా మళ్ళీ కింద సంచులు వేస్తామండి. ఆ డ్రై వేస్ట్ అంతా కూడా మళ్ళీ దానికి దాన్ని సెపరేషన్ చేస్తాం. ఇందులో మైక కవర్లు, బీబీ అని చెప్పి తర్వాత మైక కవర్ అంతా కూడా సెపరేట్గా మనం తీయాల్సి వస్తుంది. ఇందులో దగ్గర ఒక 5-6 రకాలు వస్తుంది అన్నమాట. సో ఈ డ్రై వేస్ట్ ఏదైతే ఉందో ఈ పేపరు, ఇటువంటి టీ కప్స్, ఇటువంటి ఏమవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా కోడిగుడ్డ అట్ట తయారీకి వెళ్తాయి సార్. ఎనీ పేపర్ ఇలా చింపితే చిరిగేటువంటి ఏ పేపర్ అయినా సరే ఎగ్ ట్రేస్ తయారీకి, ఫ్రూట్ ట్రేస్ తయారీకి వెళ్తాయి. మనం ఏం చేస్తాం తెలియ కూడా టీ కప్ పైన పాడేస్తాం అనమాట. రీల్ బండ్ తెలుసు కదండి, ఇది రీల్ బండ్ వచ్చినప్పుడు ఇది కూడా రీసైకిల్ అవుతుందండి, ఈ కోడిగుడ్డ తయారీకి వెళ్తుంది. కాబట్టి ఇటువంటి ప్రతిదాన్ని కూడా మేము మైక్రో లెవెల్లో చేస్తామండి. చేసి దానికి డివైడ్ చేసి ఇది కోడిగుడ్డ తయారీకి పంపిస్తాము, మైక్ కవర్ పంపిస్తాము.